హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అండ్ హోమ్. ఈరోజు మన వీడియోలో సంక్రాంతి పండుగ అయితే వచ్చేస్తుంది కదండి. రకరకాల పిండి వంటలు అలాగే స్వీట్స్ కూడా చేస్తూ ఉంటారు అందరూ. అలాంటి వాటిల్లో ఒకటైన మురుకుల్లో నేనైతే ఈరోజు స్పెషల్గా బంగాళదుంపలతో అయితే చేస్తున్నానండి. ఈ జంతికలు వచ్చేసి చాలా క్రిస్పీగా ఉంటాయి, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. మామూలు జంతికల కన్నా చాలా వెరైటీగా ఉంటాయి. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. ఇక్కడ నేను మీడియం సైజు ఉన్న బంగాళదుంపను అయితే తీసుకున్నానండి. వీటిని 4 ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. గిన్నెలోకి తీసుకున్న తర్వాత కొద్దిగా 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలండి. ఇలా ఉప్పు వేసుకోవడం వలన బంగాళదుంపల్ని మనం ఉడకబెట్టినా సరే కలర్ అయితే అస్సలు చేంజ్ కావండి. చూడండి, మనం ఇప్పుడు స్టవ్ పైన మీడియం ఫ్లేమ్ మీద 5 నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాలి. చాలండి. 5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత చూడండి, ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని బంగాళదుంపలంతా చల్లగా అయ్యే వరకు చల్ల చేసుకోవాలి. ఇలా చల్లగా పెట్టుకున్న వీటి మీద ఉన్న పొట్టు ఉంటుంది కదండి, దాన్ని నీట్గా అంతా క్లీన్గా తీసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం బంగాళదుంపలకున్న పొట్టునైతే తీసేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా నీళ్లు వేసుకొని మెత్తగా అయితే బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా ఉడికించుకొని మిక్సీ పట్టుకున్న బంగాళదుంపను ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ వచ్చేసి బంగాళదుంపది ఇంత మెత్తగా ఉండాలి. ఇప్పుడు ఒక ప్లేట్ కానీ ఒక బౌల్ కానీ తీసుకొని ఒక బంగాళదుంపకు వచ్చేసి నేను 2 కప్పుల దాకా బియ్యం పిండిని అయితే తీసుకున్నానండి. నేనైతే మిల్లులో ఆడించి అయితే పెట్టేసుకుంటాను. 2 కప్పుల బియ్యం పిండిని తీసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా, అలానే ఇందులో మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ దాకా వాముని నలిచి వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ దాకా కారం వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకున్నాను. అలాగే నా దగ్గర నెయ్యి ఉందండి, మీ దగ్గర వెన్నె ఉన్నా వేసేసుకోండి. లేదు అంటే ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు. ఆయిల్ అయితే గోరువెచ్చగా చేసుకొని వేసుకోవాలి. నేనైతే నెయ్యి 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను. అలానే ఇందులోకి ముందుగా బంగాళదుంపను ఉడికించుకొని మిక్సీ పట్టుకున్నాను కదండి, ఆ మిక్సీ పట్టుకున్న బంగాళదుంప పేస్ట్ని అయితే వేసేసుకొని అంతా చక్కగా కలిసేటట్లుగా కలుపుకొని ఇప్పుడు వేడి నీళ్ళనైతే ఈ బియ్యం పిండిలోకి అయితే పోసేసుకోవాలి. ఇలా వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల మనకైతే జంతికలు చాలా క్రిస్పీగా వస్తాయండి. చాలా క్రిస్పీగా ఉంటాయండి జంతికలు వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల. ఇలా మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మూతనైతే ముచ్చుకొని కవర్ చేసుకొని ఒక 5 నిమిషాల వరకు అలా వదిలేయాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత చూసినట్లయితే మన చేతికి తగగలిగేలా ఉండాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకొని మనం కలుపుకున్న పిండినైతే చక్కగా అంతా కలిసేలాగా ఒక పిండి ముద్దలాగా రోటీకి ఎలా చేసుకుంటామో అదే విధంగా మనకు మధ్యలో నీళ్ళు అవసరమైనట్లయితే నార్మల్ వాటర్ అయితే చల్లుకుంటూ మెత్తటి పిండి ముద్దలాగా అయితే కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా అయితే రోటి పిండిలాగా అయితే కలుపుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉన్నట్లయితే జంతికలు అయితే చాలా చక్కగా కుదురుతాయండి. ఇప్పుడు మనమైతే జంతికల మోల్డ్ ఉంటాయి కదండి, వాటిని తీసుకొని మిషన్లు తీసుకొని వాటిని చక్కగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. లేదు అంటే వాటర్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసుకున్న మిషన్లోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని అయితే కొద్దిగా పెట్టుకోవాలి మిషన్లకు. ఇలా మిషన్లో పెట్టుకున్న పిండిని ఒక సైడ్ అయితే మనం పొయ్యి పైన ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మొత్తం హీట్ అయ్యేలాగా హీట్ చేసుకోవాలి. చాలా చక్కగా అయితే ఆయిల్ అయితే హై ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. మనం ఒక ప్లేట్కి ఆయిల్ అంటించుకొని ప్లేట్ లేదా క్లాత్ అయినా సరే క్లాత్ పరుచుకొని తడిపి క్లాత్ పైన అయినా సరే ఇలా చుట్టలు చుట్టేటట్లుగా వేసుకోవాలి. చూడండి, ప్లేట్కి ఆయిల్ అంటించుకున్నాను. తర్వాత ఈ విధంగా జంతికను అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఈ జంతికను చేతి పైన వేసుకొని ఆయిల్లోకి చాలా జాగ్రత్తగా వదిలేయాలి.
చాలా జాగ్రత్తగా అయితే ఆయిల్లో అయితే వేసుకోవాలండి. ఎప్పుడూ చేసే వాళ్ళకైతే చాలా బాగా అలవాటు ఉంటుందండి. ఎప్పుడో ఒకసారి చేసే వాళ్ళైతే ఈ ఈ జంతికను వచ్చేసి బొక్కల గరిటెపై వేసుకొని డైరెక్ట్గా ఆయిల్లో అయితే వదిలేసేయండి. చాలా చక్కగా వస్తాయండి. చేతికి ఏమాత్రం ఆయిల్ చిట్లదండి. ఈ విధంగా జాలగంట మీద వేసినట్లయితే ఇలా అలవాటు ఉన్న వాళ్ళైతే చేతి పైన వేసుకొని ఆయిల్లో వేసుకోవాలండి. చూడండి చక్కగా నురగలు అయితే వస్తున్నాయి ఆయిల్లో వేసిన తర్వాత. ఈ విధంగా ఆయిల్లో వేసిన తర్వాత ఇలా నురగలు వచ్చేది బంద్ అయిన తర్వాత, ఈ బుడగలన్నీ బంద్ అయిన తర్వాత అప్పుడైతే మనకు చక్కగా ఫ్రై అయినట్లు తెలిసిపోతుందండి. చూడండి ఈ విధంగా ఆయిల్లో వేసిన తర్వాత బాగా బుడగలు అయితే వస్తాయండి. అది చక్కగా వేగిన తర్వాత ఆటోమేటిక్గా ఆ బుడగలన్నీ తగ్గిపోతాయండి. అలా తగ్గిపోయినట్లయితే చక్కగా జంతిక అయితే వేగినట్లు మనకు అర్థమైపోతుంది. అప్పుడు చక్కగా తిరిగేసి ఒక 10 సెకండ్లు తిరిగేసి కాల్చుకున్న తర్వాత చక్కగా జాలగంటతో ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. చూడండి మనకు నురగలు రావడం అయితే బంద్ అయిపోయింది. ఇప్పుడు చక్కగా ఈ జంతికల్ని జాలగంట సహాయంతో మనం చక్కగా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇలా చక్కగా అన్నీ ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా మళ్ళీ మిగతా పిండిని అయితే మళ్ళీ మిషన్లో వేసుకొని మళ్ళీ అదే ప్లేట్ మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా చుట్టలను అయితే చక్కగా చేసుకొని ప్లేట్లోకి అయితే తీసుకొని మళ్ళీ అదే విధంగా చక్కగా అన్నిట్లను కూడా ఇదే విధంగా మనమైతే అన్ని జంతికలను ఇదే ప్రాసెస్లో అయితే చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. చూడండి నేను ఇక్కడ అన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. నాకైతే చాలా చక్కగా వచ్చాయండి. చూడండి ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా ఈజీగా పిల్లలు కూడా చాలా నచ్చే విధంగా బంగాళదుంపతో అయితే జంతికలను అయితే ఇలా కొత్తగా ట్రై చేయండి. చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నా కామెంట్స్లో తెలియచేయండి. ఈ సంక్రాంతికి అయితే ఇలా కొత్తగా బంగాళదుంపలతో జంతికలను అయితే చేసుకొని తినండి. చాలా చాలా బాగా కుదురుతాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్